హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకైతే గతంలో అయితే రైతు బంధు ఉన్నప్పుడైతే ఎకరానికి వచ్చేసి అయితే 5,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలో రైతులకైతే పంట పెట్టుబడి సాయం కింద అందించడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు వచ్చేసి అయితే రైతు భరోసాగా మార్చారు. రైతు భరోసాగా మార్చిన కాంచి అయితే ఎకరానికైతే 15,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలో అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఈ 15,000 రూపాయలు ఒక కారుకు వచ్చేసి అయితే 7,500 రూపాయలు అయితే రైతులకైతే పంట పెట్టుబడి సాయం కింద అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఈ 7,500కి అయితే అరుదులు ఎవరెవరైనా అయితే నేను అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే ఈ వీడియోని పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట. వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లకు కనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే ఈ రైతు భరోసా అనేది అయితే ఆగస్టు 1వ తారీఖు అంటే ఫస్ట్ వారంలో మనకైతే ఈ రైతు భరోసా అనేది అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ ఆగస్టు 1వ తారీఖు నాడు స్టార్ట్ అవుతుంది. 7,500కి అర్హులు ఎవరెవరు అంటే 7,500 అర్హులు ఎవరెవరు అంటే వాళ్ళు ఖచ్చితంగా పన్ను పే చేయొద్దనమాట. రైతులు అనేటోళ్ళు ఖచ్చితంగా పన్ను పే చేయని రైతులకే ఈ రైతు భరోసా అనేది అయితే అందించడం అయితే జరుగుతుంది. అలాగే ఈ రైతు భరోసాకి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దనమాట. 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు కూడా ఈ రైతు భరోసా అనేది అయితే అందించడం అయితే జరగదు. ఖచ్చితంగా వాళ్ళు కూడా 10 ఎకరాల కంటే తక్కువే ఉండాలి. 10 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళకైతే ఈ రైతు భరోసా అనేది అయితే అర్హులు అయితే కాదనమాట. అలాగే వాళ్ళ కుటుంబంలో అంటే వాళ్ళ ఇంట్లో ఏ యొక్క గవర్నమెంట్ జాబ్ కూడా ఉండొద్దనమాట. వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా అనేది అయితే అందించడం అయితే జరుగుతుంది. ఈ ఆగస్టు ఫస్ట్ వారంలో మనకైతే 1-2 ఎకరాల రైతులకైతే ఆగస్టు ఫస్ట్ వారంలో రైతు భరోసా అనేది అయితే అందించడం అయితే రైతులకైతే అందించడం అయితే జరుగుతుందన్నమాట. మీకైతే ఇదైతే క్లారిటీ అయితే అర్థమైందని అయితే అనుకుంటున్నా. ఎవరెవరికి ఈ రైతు భరోసాకి అర్హులు అలాగే ఈ రైతు భరోసా 1-2 ఎకరాలు ఉన్న రైతులకు ఎప్పుడు జమ అవుతాయి అని కూడా క్లారిటీ అయితే అర్థమైందని అయితే భావిస్తున్నా. మనకైతే ఈ 10 ఎకరాల రైతుల లోపల ఎప్పుడు ఈ రైతు భరోసా అనేది అయితే ఎండ్ అవుతుందంటే ఆగస్టు 31వ తారీఖులోగా ఈ రైతు భరోసా అనేది అయితే ఎండ్ అవుతుందన్నమాట. ఈ 10 ఎకరాల రైతులకి ఒకటేసారి ఆ వారంలో ఆ నెలల పూర్తి చేస్తామని అయితే ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరిగిందనమాట. ఈ రైతు భరోసా కూడా 4 విడతలుగా తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఈ 4 విడతలు ఈ ఆగస్టులోగా ఈ 4 విడతలు అయితే క్లియర్ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరిగింది. మీకైతే క్లారిటీగా అయితే అర్థమైందని అయితే అనుకుంటున్నా. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే మాత్రం కింద ఉన్న కామెంట్లు అయితే కామెంట్ చేయండి అనమాట. మీకు కనుక ఖచ్చితంగా సమాధానం అయితే తెలియజేస్తాను. అలాగే ఇంకా ఈ వీడియోని కనుక ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఎండల్. జై హింద్.